హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షితా శేఖర్ రెడ్డి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం. ఈ స్కీము నరేంద్ర మోడీ గారు 2014లో స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్లో ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్ అంటే ఆడపిల్లల గురించి మాత్రమే స్టార్ట్ చేశారు. దీనికి ఎలిజిబిలిటీ ఎలా అంటే ఇది ఓన్లీ ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఓపెన్ చేయగలము. అమ్మాయికి 10 years లోపే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలకు మాత్రమే చేసుకోవచ్చు. ఒకవేళ ట్విన్స్ అయితే ముగ్గురికి చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, అమ్మాయికి ఆధార్ కార్డు ఉండాలి, పేరెంట్కి ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. దీనిలో మనం మినిమం డిపాజిట్ 250 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఒక సంవత్సరానికి వచ్చి 1,50,000 వరకు కట్టుకోవచ్చు. ఇది మనం 15 years కట్టాలి. 15 years తర్వాత కడితే మనకు 21 years తర్వాత అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది. మనకు కావాలంటే పాపకి 18 years దాటిన తర్వాత కూడా అమ్మాయి చదువు కోసం తీసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది అమ్మాయి పెళ్ళి అయిపోతే ఈ స్కీమ్ అనేది మెచ్యూరిటీ అయిపోతుంది. లేదా 21 years వరకు వెయిట్ చేసి మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 21 years తర్వాత ఇది అకౌంట్ అనేది మెచ్యూరిటీ అవుతుంది. ఒకవేళ మీరు ఒక సంవత్సరంలో మినిమం డిపాజిట్ 250 రూపాయలు కట్టలేకపోతే అకౌంట్ డిఫాల్ట్ అయిపోతుంది. అలాంటి అకౌంట్ని మనం మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు ఒక 50 రూపాయలు పెనాల్టీ కట్టి. ఇప్పుడు మనం క్యాల్కులేటర్ ఉపయోగించి మీకు చూపిస్తాను మనకు సంవత్సరానికి ఎంత కడితే మనకు ఎంత వస్తుంది అనేది. మీరు కూడా చూసుకోవచ్చు. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన క్యాల్కులేటర్ అని కొడితే మీకు కూడా వస్తుంది. ఇది ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు చూపిస్తుంది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్. ప్రజెంట్ సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇది 8.2% ఉంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ అయితే ఖచ్చితంగా పెంచుతూనే ఉంటుంది గవర్నమెంట్, తగ్గించదు. ఇప్పుడు మీరు ఒక ఇయర్లీ ఒక 10,000 కడదాం అనుకున్నారు అనుకోండి. 10,000 అమ్మాయి ఏజ్ వచ్చి జస్ట్ 1 year బేబీకి మంత్లీ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ 10,000తో స్టార్ట్ చేస్తే మనం 15 years కట్టాలి. కాబట్టి 15 yearsకి వచ్చేసి 1,50,000 రూపాయలు కట్టాలి మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,11,000 వస్తుంది. ఇది 21 years తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అప్పటికి మనకు వచ్చి 4,61,000 వస్తుంది. మనం కట్టేది 1,50,000, మనకు టోటల్ 21 years తర్వాత వచ్చేది 4,61,000 రూపాయలు వస్తుంది. అలాగే మీరు ఒకవేళ సంవత్సరానికి 50,000 రూపాయలు కడదాం అనుకున్నారు అనుకోండి. మనం 15 yearsలో కలిపి 7,50,000 రూపాయలు కడతాము. ఆ తర్వాత ఒక 6 years ఆగిన తర్వాత మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 23,09,000 వస్తుంది. ఈ మెచ్యూరిటీ పీరియడ్ అనేది 21 years ఉంటుంది. కావాలంటే పాపకి 18 years తర్వాత కూడా మనం పాప ఎడ్యుకేషన్ గురించి 50% విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇయర్లీ మనకు మ్యాక్సిమం అమౌంట్ ఇందులో వచ్చేసి 1,50,000 రూపాయల వరకు కట్టుకోవచ్చు మనం సంవత్సరానికి. ఆ 1,50,000 రూపాయలు అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చూపించుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది మనకు. మీరు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడితే మనం 15 yearsలో 15 lakhs కడతాము. మనకు 21 yearsకి వచ్చేసరికి 46 lakhs అనేది వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్. అలాగే మీరు 1,50,000 రూపాయలు కడితే మనం 22,50,000 రూపాయలు కడతాము 15 yearsకి. 21 years తర్వాత మనకు 69 లక్షల రూపాయలు వస్తుంది. ఇది ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే సంవత్సరానికి ఎంత కడితే ఎంత వస్తుంది అనేది. ఒకవేళ మీరు ఇయర్లీ కట్టలేకపోతే మంత్లీ కూడా కట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు మంత్లీ కడితే ఎంత వస్తుంది అనేది. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన క్యాలిక్యులేటర్ అని కొడితే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి.
ఇక్కడ ఎస్బీఐ ఒక క్యాలిక్యులేటర్ ఉంది, అది చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఇందులో ఇక్కడ చూపిస్తుంది చూడండి, సెలెక్ట్ ఫ్రీక్వెన్సీ అని ఉంది. అంటే మీరు మంత్లీ కడదాం అనుకుంటున్నారా, లేకపోతే 3 నెలలకు ఒకసారా, 6 నెలలకు ఒకసారా, సంవత్సరానికి అనేది. మనం మంత్లీ సెలెక్ట్ చేసుకొని మంత్లీ మీరు ఎంత కడదాం అనుకుంటున్నారో అంత ఎంటర్ చేయండి. అక్కడ ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2% ఉంది. ఇక్కడ డిపాజిట్ టర్మ్ అని ఉంది కదా, మనం మినిమం 15 ఇయర్స్ కట్టాలి ఇందులో. ఈ స్కీమ్లో మెచ్యూరిటీ టర్మ్ వచ్చి 21 ఇయర్స్. అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 15 ఇయర్స్ కట్టాలి. ఆ తర్వాత ఒక 6 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అనేది వస్తుంది. మీరు నెలకు ఒక 1000 రూపాయలు కడితే మనం టోటల్ సంవత్సరానికి వచ్చి 1,80,000 రూపాయలు కడుతున్నాం. మనకు దానికి ఇంట్రెస్ట్ 3,74,000 వస్తుంది. టోటల్గా మనకు 5,54,000 రూపాయలు వస్తుంది 21 ఇయర్స్ తర్వాత. నెలకు 1000 రూపాయలు కడితే 5,54,000 రూపాయలు వస్తుంది మనకు 21 ఇయర్స్ తర్వాత. అలాగే నెలకు 5,000 రూపాయలు కడితే మనకు 27,73,000 వస్తుంది. మనం కట్టేది 9 లక్షలు, వడ్డీ వచ్చేసి మనకు 18 లక్షలు వస్తుంది. టోటల్ 21 ఇయర్స్ తర్వాత 27 లక్షలు వస్తుంది. అక్కడ మీ ఇష్టం అమౌంట్, మీరు ఎంత కడదాం అనుకుంటున్నారో అంత ఎంటర్ చేస్తే అక్కడ చూపిస్తుంది మీకు ఎంత వస్తుంది అనేది. మీరు ఇక్కడ 10,000 కడదాం అనుకుంటుంటే నెలకు మనం టోటల్ 15 ఇయర్స్లో 18 లక్షల రూపాయలు కడతాం మనం. మనకు వడ్డీ వచ్చేసి 37 లక్షలు వస్తుంది. టోటల్ 55 లక్షల చిల్లర వస్తుంది మనకు. అక్కడ మీ ఇష్టం, మీ అమౌంట్ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ.